అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. ప్రస్తుతం మహిళలు అనేక శారీరక మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వాటన్నిటిలో మనం మాట్లాడుకోవాల్సింది మెనోపాజ్ ఇష్యూస్ గురించి. ఒక 40 ఇయర్స్ దాటాయంటే చాలు, నేను పరిపూర్ణ మహిళను కాదా, నా లైఫ్ ఏంటి అని మహిళలు ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా మెనోపాజ్ ఇష్యూస్ అనేవి వారి మ్యారిటల్ లైఫ్ మీద, సెక్సువల్ లైఫ్ మీద కూడా ఎంతో ప్రభావం చూపుతూ ఉన్నాయి. అయితే వీటన్నిటి గురించి బయటకు డిస్కస్ చేయడానికి కూడా మహిళలు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో సీనియర్ గైనకాలజిస్ట్, అలాగే మెనోపాజ్ సొసైటీ హైదరాబాద్ చాప్టర్ జనరల్ సెక్రటరీ డాక్టర్ గారు ఉన్నారు, వసుంధర. ఆవిడతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. అలాగే ఫిట్నెస్కి సంబంధించి కూడా ఎన్నో విషయాలను అందించడానికి అనుప్రసాద్ గారు రెడీగా ఉన్నారు. ఆవిడ కంట్రీ క్లబ్కి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నారు. అలాగే హెల్త్ అండ్ మోటివేషనల్ స్పీకర్గా కూడా పనిచేస్తున్నారు. హెల్త్ అండ్ వెల్నెస్ మోటివేషనల్ స్పీకర్. వారిద్దరితో మాట్లాడి ఈరోజు మహిళలకి సంబంధించిన అనేక ఇష్యూస్ని మనం తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. హలో అండి. నమస్తే అండి. అసలు మేడం, మెనోపాజ్ అనేది ఇప్పుడు చాలా పెద్ద సమస్యగా మహిళలకి తయారవుతోంది. ఒక మహిళకి మెనోపాజ్ వచ్చింది అనేది ఎలా తెలుసుకోవచ్చు? మెనోపాజ్ అందరూ అనుకున్నట్టుగా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇట్లా స్విచ్ వేసి స్విచ్ ఆపినట్టుగా పీరియడ్స్ ఒక ఒక ఫేజ్ వరకు వచ్చి ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆగిపోవు. మెనోపాజల్ ట్రాన్సిషన్ పీరియడ్ అనేది ఒక సర్టెన్ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చేంజెస్ అవుతూ ఉంటాయి. కొంతమందికి వెరీ రేర్గా అప్పటి వరకు లాస్ట్ మంత్ వరకు పీరియడ్స్ వచ్చి ఈ మంత్ నుంచి పీరియడ్స్ రాకుండా ఉంటుంది. కొంతమందికి ఇరేషనల్ బ్లీడ్ ఉంటుంది. ఎవ్రీ 15 డేస్కి, ఎవ్రీ 20 డేస్కి, లేకపోతే 10 డేస్కి అట్లా 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 ఇరేషనల్గా బిహేవ్ చేస్తూ ఒకసారి ఆగిపోతుంది. కొంతమందికి ఫ్రీక్వెన్సీ తగ్గుతూ వస్తూ ఉంటుంది. వన్స్ ఇన్ 3 months, 5 months, 6 months అట్లా. సో మెనోపాజ్ అనేది రెట్రోస్పెక్టివ్ డయాగ్నోసిస్ అంటారు. అంటే మనకి 1 year వరకు కంప్లీట్గా పీరియడ్స్ రాకపోతే దట్ ఈస్ మెనోపాజ్ ఎట్ దట్ పర్టికులర్ ఏజ్ అనమాట. నాట్ ఇన్ ఎర్లీ ఏజెస్. అది మెనోపాజ్ ఉంటుంది. ఇది మెన్స్ట్రువల్ పీరియడ్ బట్టి డిఫైన్ చేసేది. కానీ మెనోపాజల్ సిమ్టమ్స్ చాలా ఉంటాయి. లైక్ మెనోపాజ్ ఎఫెక్ట్స్ ఫ్రమ్ హెడ్ నుంచి టో వరకు ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇందులో ఎక్కువ వ్యాసోమోటార్ సిమ్టమ్స్ అనేవి చాలా ప్రామినెంట్. వ్యాసోమోటార్ సిమ్టమ్స్ అంటే బ్లడ్ సప్లై రిలేటెడ్ టు ద సిమ్టమ్స్ అనమాట. వాళ్ళకి ఎక్కువ అంటే లైక్ అందరికీ చెమటలు పడుతుంటే వాళ్ళకేమో విపరీతమైన చలేసినట్టుగా ఉంటుంది. టెంపరేచర్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి. అందరికీ చలేస్తుంటే వాళ్ళకేమో ఏమైనా అందరికీ అంద కాంట్రరీ రివర్స్లో ఉంటారు అనమాట. అందరికీ ఉక్కు పెడుతుంటే వాళ్ళకి చలేయటం, అందరికీ చలేస్తే వాళ్ళకి ఉక్కు పెట్టడం. ఎంత ఉంటుందంటే ఈ బాడీ అంతా వాళ్ళకి విపరీతమైన పొగలు ఆవిరిలో వస్తున్నట్టుగా ఉంటాయి అన్నమాట. అండ్ ఆ వ్యాసోమోటార్ చేంజెస్ వల్ల విపరీతమైన హెడేక్స్, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, సైకలాజికల్ సిమ్టమ్స్ ఉంటాయి. వాళ్ళు యాంగ్జైటీకి లోన్ అవుతూ ఉంటారు, విపరీతమైన డిప్రెషన్ ఉంటుంది. వాళ్ళకి ఆల్ ఆఫ్ ఏ సడన్ వితౌట్ ఎనీ రీజన్ సమ్ ఇంపెండింగ్ డూమ్ వచ్చేస్తుంది వాళ్ళకి. వాళ్ళు రేపే చచ్చిపోతామేమో, ఈరోజే చచ్చిపోతామేమో, అట్లాంటి డిప్రెషన్, సైకలాజికల్ బిహేవియర్స్ ఉంటాయి. అండ్ బాడీలో ఈ చేంజెస్ అన్నింటినీ కూడా తట్టుకునేదానికి ఈ సడన్ చేంజెస్ని వాళ్ళు సడన్గా యాక్సెప్ట్ చేయలేరు. అప్పటి వరకు నార్మల్ ఒక ఫేజ్లో వెళ్తున్న బాడీ ఎందుకు వై ఇట్ ఈస్ బికమింగ్ ఇర్రేషనల్ అనేది వాళ్ళకి యాక్సెప్ట్ చేయరు. They feel that there is something happening inside their body which is not at all a normal thing and which can get settled అన్న విషయం వాళ్ళకి అర్థం కాదు. అండ్ జెనిటల్ సిమ్టమ్స్, ఇంటర్నల్ ప్రైవేట్ పార్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి విపరీతమైన విజనల్ డ్రైనెస్ ఉంటుంది. యూరినరీ సిమ్టమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. యూరినరీ సిమ్టమ్స్ లైక్ విపరీతమైన మంట, పాసింగ్ వైల్ పీయింగ్, వాళ్ళకి విపరీతమైన బర్నింగ్ సెన్సేషన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. ఎందుకంటే హార్మోన్స్ ఆర్ ద వన్ విచ్ మెయింటైన్ అవర్ బాడీ సిస్టమ్ ఇన్ ఏ నార్మల్ ఇంటిగ్రేటెడ్ మేనర్. ఎప్పుడైతే హార్మోనల్ సప్లై తగ్గింది, ఈ వ్యాసోమోటార్ డిస్టర్బెన్సెస్ ఎప్పుడైతే ఉన్నాయో వెజినల్ డ్రైనెస్ వచ్చేస్తుంది. వెజినల్ డ్రైనెస్ అండ్ ఎపిథీలియల్ ప్రైవేట్ పార్ట్ డ్రైనెస్ వచ్చి ఇన్వేజన్ టు ద మైక్రో ఆర్గానిజమ్స్, ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ ఎక్కువ వచ్చి వాళ్ళు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి విపరీతమైన లోన్ అవుతూ ఉంటారనమాట.
అండ్ అట్ ద సేమ్ టైం సెక్షువల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. సెక్షువల్ డిస్టర్బెన్సెస్ ఏంటి అంటే వాళ్ళకి అప్పటి వరకు ఆ డిజైర్ అనేది చాలా వరకు చేంజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ వాళ్ళు ఇఫ్ దే పార్టిసిపేట్ ఇన్ అన్ ఇంటర్ కోర్స్, వాళ్ళకి డ్రైనెస్, బర్నింగ్ సెన్సేషన్, యూనో డిసాటిస్ఫాక్షన్, ఆ పెయిన్, అవన్నీ చాలా డిస్కంఫర్ట్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళకి ఎస్ వీఆర్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ మెనోపాజ్, ఇట్ టేక్స్ సమ్ టైమ్, ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ బాడీ టు బాడీ, అండ్ దీస్ కెన్ బి సార్టెడ్ అవుట్ విత్ సీకింగ్ అ మెడికల్ ఎయిడ్ అని అనుకుంటే పర్వాలేదు. కానీ దోస్ హూ డు నాట్ అండర్స్టాండ్ దట్ there is a phase called menopausal transition phase wherein our body behaves abnormal అని తెలియని వాళ్ళకి మాత్రం ఆ కైండ్ ఆఫ్ ట్రామా ఉంటుంది అన్నమాట. అనుగారు, మీరు హెల్త్ అండ్ ఫిట్నెస్ ట్రైనర్, మోటివేటర్. అయితే మీ దగ్గరికి మెనోపాజ్ ఇష్యూస్తో ఎలా వస్తూ ఉంటారు మహిళలు? అంటే వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ ఏంటి మీకు? మేడం చెప్పినట్టే సేమ్ వేడిగా ఆవిర్లు రావడం కానీ, సడన్గా గెయిన్ అవ్వడం కానీ, వెయిట్ గెయిన్ అవ్వడం కానీ, ఇలాంటివి అడుగుతూ ఉంటారు. అంటే పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదు, లేకపోతే ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అని అడుగుతూ ఉంటారు అనమాట. యాక్చువల్గా ఫస్ట్ ఎవరైనా సరే లేడీస్ ఒక మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత హార్మోనల్ బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. వాళ్ళు తప్పకుండా ఇది న్యాచురల్గా జరిగే ప్రాసెస్. దీన్ని ప్రతి లేడీస్ కూడా అర్థం చేసుకుని దీన్ని యాక్సెప్ట్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే దాని గురించి విపరీతంగా ఆలోచించి మెంటల్ టెన్షన్స్, ప్రెషర్స్ తీసుకుని ఇంకా హెల్త్ పాడు చేసుకునే కన్నా ఇది న్యాచురల్ ప్రాసెస్. ప్రతి లేడీ ఒక 45, 46 వచ్చిన తర్వాత ఫేస్ చేయాల్సిందే. దానికి మెంటల్గా మనం ప్రిపేర్ అయిపోతే ఏ ప్రాబ్లము ఉండదు. దీనికి ఫిట్నెస్లో కానీ, యోగాలో కానీ ఎలాంటివి మనం యాడ్ చేసుకుంటే దీని నుంచి కొంచెం మనం రిలీఫ్ పొందొచ్చు అనేది మేము చెప్తాము. అంటే యాక్చువల్గా ఒక ఈ మెనోపాజ్ స్టేజ్లో అయినా మనకి బోన్స్ వీక్ అవ్వడము ఇలాంటిది కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఆ ఏజ్లో అంటే కాల్షియం అనేది ఎప్పుడు ఇంపార్టెంటే, బట్ ఆ మెనోపాజ్ స్టేజ్లో కాల్షియం అనేది మస్ట్ అండ్ షుడ్గా బోన్స్ వీక్ అవ్వకుండా తీసుకోవడం, అది అంటే డాక్టర్ సలహాతో తీసుకుంటారు, లేదా మేము డైట్లో ఎలాంటిది యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ చెప్తాం. మేడం అన్నట్టే మూడ్ స్వింగ్స్, చిన్నదానికి కోపం పడడం, అవి ఇంట్లో కూడా అర్థం చేసుకోవాలి హస్బెండ్ అయినా పిల్లలైనా ఒక ఈ స్టేజ్ వచ్చిన తర్వాత. సో ప్రీ మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్ అంటే ఇప్పుడు 50 years తర్వాత 1 year పీరియడ్స్ ఆగిపోయి మళ్ళీ బ్లీడింగ్ ఏదన్నా చూపిస్తే దాన్ని పోస్ట్ మెనోపాజ్ అంటారు. ఇదంతా మెడికల్ ఇష్యూస్ కాబట్టి మేడం మాట్లాడతారు. డాక్టర్ గారు, ఇప్పుడు అసలు ప్రీ మెనోపాజ్ అనేది ఎక్కువగా వింటున్నాం. ఇంతకుముందు ఒక 50 ఏళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడో మెనోపాజ్ స్టేజ్లోకి వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు 40 years వచ్చాయంటే చాలు చాలా మందిలో ఇది వస్తుంది. ఎందుకు? దీనికి ప్రత్యేక కారణాలు ఏమైనా మీరు చెప్పగలరా? అంటే స్ట్రెస్ లాంటివేనా, ఇంకేమైనా ఉన్నాయా? యాక్చువల్గా చెప్పాలంటే దేర్ ఆర్ 2 aspects విచ్ హ్యావ్ బీన్ రైజింగ్ దీస్ డేస్. ఒకటి, ఇదివరకు డేస్లో మెనోపాజ్ అని అంటే 45 నుంచి 48 years ఆఫ్ ఏజ్, మేబీ సమ్వేర్ 47 ఈజ్ ప్లస్ అండ్ మైనస్ ఉండేది. 47 ప్లస్ అండ్ మైనస్ మెనోపాజల్ స్టేజ్ వచ్చేది. ఇప్పుడు 2 స్పెక్ట్రమ్స్. ఎట్లా అంటే మెనోపాజ్ 53-54 years వరకు చాలా మందికి రావటం లేదు, ఇంకొంతమందికి 40sలోనే మెనోపాజ్ వచ్చేస్తుంది. ఈ 2 స్పెక్ట్రమ్స్ చాలా ఇంక్రీజ్ అయినాయి. ఈ ఎర్లీగా పీరియడ్స్ ఆగిపోయి హార్మోనల్ షట్ డౌన్ అయ్యి దాని రిలేటెడ్ ఇష్యూస్తో వచ్చే వాళ్ళకి ప్రిమేచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ ఆర్ ఇన్సఫిషియన్సీ అంటాము. వాళ్ళకి ఏంటంటే ఓవరీస్ ఆల్ ఆఫ్ ఎ సడన్ కుడ్ బి బికాస్ ఆఫ్ ఎనీ అదర్ రీజన్ ఫంక్షనింగ్ ఆగిపోతుంది, హార్మోనల్ సప్లై తగ్గిపోతుంది. సో వాళ్ళకి తెలిసిన సిమ్టమ్ ఒకటి పీరియడ్స్ రావటం లేదు, మెయిన్ సిమ్టమ్స్. అండ్ మెనోపాజల్ సిమ్టమ్స్ వస్తే వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగితే దట్ ఈస్ ఓకే, దట్ వీఆర్ అండర్ గోయింగ్ త్రూ మెనోపాజ్ అని ఐడెంటిఫై చేయగలిగితే ఓకే. కానీ అందరికీ తెలిసే ఒకటే సిమ్టమ్, అంతా మెన్స్ట్రుయేషనే కాబట్టి నాకు పీరియడ్స్ ఆగిపోయినాయి అని వస్తారు. అండ్ కొంతమందికి వచ్చే సిమ్టమ్ ఏంటంటే నాకు 53 years, 52 years ఇంకా పీరియడ్స్ వస్తున్నాయి, ఇంకా నాకు మెనోపాజ్ రాలేదని. ఈ 2 స్పెక్ట్రమ్స్ కూడా రీసెంట్ డేస్లో ఇంక్రీజ్డ్గానే ఉన్నాయి. సో ఈ రెండింటికి రీజన్ ఏంటి అంటే మేబీ విత్ ఆల్ అదర్ బాడీ సిస్టమ్స్ గెటింగ్ ఎఫెక్టెడ్, ఇప్పుడు కూడా మన విమెన్లో కూడా ఈ సిస్టమ్ ఈజ్ ఆల్సో గెటింగ్ ఎఫెక్టెడ్ సైమల్టేనియస్లీ. మేబీ ఎన్వైరన్మెంటల్ చేంజెస్ కావచ్చు, జెనెటిక్ ఇవాల్యూషన్ కావచ్చు, మేబీ చేంజ్ ఒక ఏజెస్ పెరిగే కొద్దీ డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్ వస్తాయి. మేబీ మెన్స్ట్రుయేషన్ ఇప్పుడు 9కి పడిపోయింది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఒక కాల్ వచ్చింది మా రిలేటివ్స్ దగ్గర నుంచి, 9 years బేబీ వాళ్ళ డాటర్ మెచ్యూర్ అయింది అని.
వాళ్ళు యూజువల్గా మన తెలుగు కల్చర్లో మెన్స్ట్రుయేషన్ అనేది ఒక పెద్ద సెలబ్రేషన్. వాళ్ళకి 9 yearsకి మెన్స్ట్రుయేషన్ వచ్చింది, పేషెంట్స్ వాళ్ళు అందరూ షాక్ ఉన్నారు. 9 yearsకి మెన్స్ట్రుయేషన్ వచ్చింది, ఈమెను ఏం చేయాలి? అది సెలబ్రేట్ చేయాలా, లేకపోతే ఆమెను మెంటల్గా ప్రిపేర్ చేయాలా, అసలు ఆమెకి ఆ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలి అది అర్థం కాక కూడా షాక్ అయ్యారు. ద సేమ్ సిచ్యువేషన్ ఈస్ హ్యాపెనింగ్ విత్ మెనోపాజ్ యాజ్ వెల్. సో 40 yearsకి మెన్స్ట్రుయేషన్ ఆగిపోతే వాళ్ళు అంతసేపు పీరియడ్స్ ఆగిపోతాయి, నాకు ఆ పీరియడ్ జంజట్ ఉండదు అని అనుకుంటారు, కానీ ఇంటర్నల్గా వాట్ ద బాడీ సిస్టమ్ ఈస్ విల్ బి స్ట్రగ్లింగ్ డౌన్ ద లేన్ అనేది దే డోంట్ అండర్స్టాండ్. మెన్ కూడా హార్మోన్ డిపెండెంటే, విమెన్ కూడా హార్మోన్ డిపెండెంటే. విమెన్కి హెడ్ నుంచి టో వరకు అంతా హార్మోన్ డిపెండెంట్స్గా ఉంటుంది. సో ఈ హార్మోనల్ సప్లై ఉండదు, అప్పుడు మన హెయిర్ ఫాల్ ఉంటుంది, హెయిర్ బ్రిటిల్నెస్ పెరిగిపోతుంది, హెయిర్ గ్రేయింగ్ వస్తుంది, స్కిన్ చేంజెస్ వచ్చేస్తాయి, ముడతలు వచ్చేస్తాయి, బ్రెయిన్ అల్జిమర్స్ డిసీజ్ వస్తుంది, హార్ట్ వీకెన్ అయిపోతుంది, బోన్స్ బ్రిటిల్ బోన్స్ అయిపోతాయి, బాడీ సిస్టమ్స్ స్ట్రెంగ్త్ అయిపోతుంది, మన లెగ్స్ ఈ స్పైనల్ సిస్టమ్ అండ్ లెగ్స్ నీ పెయిన్స్ అవన్నీ వస్తాయి, స్పైన్ వీక్ అవుతుంది, గూనె వస్తుంది, వంగతనం వస్తుంది, వంగిపోతూ ఉంటారు. సో అన్నీ కూడా హార్మోన్స్ సపోర్ట్ అయిపోయి ఇండైరెక్ట్గా హార్మోన్స్ పైన డిపెండ్ అయిన స్ట్రక్చర్స్ అన్నీ వీక్ అయ్యి ఇట్లా అయిపోతారు. అది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఒక స్టేజ్లో చనిపోతారు. నార్మల్గా ఏజ్కి జరగాల్సింది ఆ ఏజ్కి జరిగి చనిపోతే ఓకే, కానీ 50 yearsకి వచ్చే మెనోపాజ్ వచ్చే బాడీ ఒకలాగా రెస్పాండ్ అవుతుంది, 40 yearsకి వచ్చే బాడీ ఇంకొకలాగా రెస్పాన్స్. 50 yearsకి వచ్చే డ్యామేజ్ ఏదైతే ఉందో దాని డ్యామేజ్ కన్నా 40 yearsకి వచ్చే 10 years డిఫరెన్సే ఉండొచ్చు కాక క్యాల్కులేట్ చేస్తే, కానీ ఎఫెక్ట్స్ మల్టిప్లికేషన్స్ ఉంటాయి. సో మన బాడీ అడాప్టేషన్ కూడా అంత డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఈ 54 years వాళ్ళు కూడా ఇంత హార్మోనల్ డిపెండెంట్, ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ ఆఫ్ హార్మోన్స్ ఈజ్ నాట్ అట్ ఆల్ గుడ్. ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ ఆఫ్ హార్మోన్స్ కూడా మల్టిపుల్ క్యాన్సర్స్కి లీడ్ చేస్తూ ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ లీడ్ చేస్తుంది, యూట్రైన్ క్యాన్సర్ లీడ్ చేస్తుంది, ఓవేరియన్ క్యాన్సర్ లీడ్ చేస్తూ ఉంటుంది. సో నాట్ టూ మచ్ హెవీ, నాట్ టూ మచ్ లో ఇస్ నాట్ గుడ్.